హలో అందరికీ నమస్తే. ప్రీవియస్ వీడియోలో మనం ఈవీఎస్ 5th క్లాస్లో ఉన్న 13 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం 14, 15, 16 చాప్టర్స్ మొత్తం సింగిల్ షార్ట్ వీడియోలో ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాం. ఇవి ఒక టెట్ డిఎస్సి మాత్రమే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి. వీటితో పాటు మన ఛానల్లో నీట్ సంబంధించిన క్లాసులు, ప్రీవియస్ జరిగిన నీట్ 2026 షార్ట్ వీడియోస్ మొత్తం సొల్యూషన్స్తో పాటు క్లియర్గా మన వీడియోలో ఉన్నాయి. అదేవిధంగా జువాలజీ అండ్ బయాలజీ సంబంధించిన అన్నీ మన ఛానల్లో ఉంటాయి. మీరు మన ఛానల్ని చూస్తూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్, ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్, అదేవిధంగా మన ప్రజెంట్ జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగ నోటిఫికేషన్లు, నెట్, సెట్, పిహెచ్డి సంబంధించిన అన్ని క్లాసులు మన వీడియోలో ఉంటాయి. ఇవి మీరందరూ చూస్తూ మన ఛానల్ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనం మేజర్గా 14th చాప్టర్ చూసుకుంటే మన దేశం, ప్రపంచం. భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఓకే, టోటల్ 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అదేవిధంగా భారతదేశం వైశాల్యం పరంగా 7వ స్థానంలో ఉంది. వైశాల్యంలో, విస్తీర్ణంలో, వైశాల్యం పరంగా ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది. మొట్టమొదటిగా రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారత్. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి? రష్యా. లాస్ట్ ప్లేస్ 7th ప్లేస్ ఏంటి? భారత్. సెకండ్ ప్లేస్లో కెనడా, థర్డ్ ప్లేస్ చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా అండ్ భారత్. ఇవి మనకి వైశాల్యం పరంగా పెద్ద నుంచి చిన్న వరకు, చిన్న నుంచి పెద్ద వరకు ఉన్న ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటి తర్వాత మనకి భారతదేశంలో మధ్యగా వింధ్యా సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఏ పర్వతాలు ఉన్నాయి అంటే ఇక్కడ భారతదేశం మధ్యగా వింధ్యా సాత్పురా పర్వతాలు, అంటే ఇటు సౌత్ ఇండియాకి అండ్ నార్త్ ఇండియాకి మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటిని వింధ్యా సాత్పురా పర్వతాలు అంటారు. వింధ్యా సాత్పురా పర్వతాలు ఎక్కడున్నాయి? భారతదేశంలో మధ్య భాగంలో ఉన్నాయి. అపారమైన జ్ఞాన సంపదకు నిలయమైన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలకు పుట్టినిల్లు మన భారతదేశం. ఇక్కడ వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, రామాయణం, ఇతిహాసం, ఇలాంటి అన్ని ఇతిహాసాలన్నీ మన భారతదేశంలోనే ఉన్నాయి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. 1652 భాషలు అనేది భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు. అధికారిక భారతదేశంలో ఉన్న అధికారిక భాషలు ఎన్ని అంటే 22 అధికారిక భాషలు ఉన్నాయి. సో గుర్తించిన భాషలు 1652, అధికారిక భాషలు అనేవి 22. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్లో. నెక్స్ట్ ఇక్కడ భారతదేశం నైసర్గిక మండలాలు చూసుకుంటే భారతదేశ భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయి. అవి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, తూర్పు పడమర భారతదేశం, ఈశాన్య భారతదేశాలు, మధ్య భారతదేశం. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా. సో ఇక్కడ దక్షిణ భారతదేశం మనం ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రాంతాలు ఏంటి, ఎన్ని మండలాలు ఉన్నాయంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఈ 5 రాష్ట్రాలు దక్షిణ భారతదేశంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియాలో చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, న్యూఢిల్లీ. సో ఇవి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. అదేవిధంగా తూర్పు భారతదేశం చూసుకుంటే బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్. ఇవి మనకి తూర్పు భారతదేశంగా ఉన్నాయి. అదేవిధంగా పశ్చిమ భారతదేశం చూసుకుంటే గుజరాత్, గోవా, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్. ఇవి ఉత్తర, దక్షిణ, తూర్పు పడమర భారతదేశాలు. అదేవిధంగా ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు చూసుకుంటే మనం 7 సిస్టర్స్ అంటాం వీటిని. ఈ 7 సిస్టర్స్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం. ఇవి ఈశాన్య రాష్ట్రాలు. మధ్య భారతదేశంలో చూసుకుంటే మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఇవి మన భారతదేశంలో ఉన్న
భౌగోళికంగా ఉన్న మండలాలు 6 మండలాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ విశాల ప్రపంచ భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించడం జరిగింది. ఈ 7 ఖండాలు మనకి ఒక్కొక్కటి చూద్దాం. ఆసియా ఖండం, ఐరోపా, ఆఫ్రికా ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఇవి మొత్తం 7 ప్రపంచంలో ఉన్న భూభాగంలో ఉన్న 7 ఖండాలు. వీటిని కాంటినెంట్స్ అంటాం. సో ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏంటంటే ఆసియా ఖండంగా చెప్తాం. ప్రపంచంలో అతి చిన్న ఖండంగా ఆస్ట్రేలియా ఖండాన్ని చెప్పడం జరుగుతుంది. అతిపెద్దదేమో ఆసియా ఖండం, అతి చిన్న ఖండం వచ్చేసి ఆస్ట్రేలియా. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో ఇక్కడ ఉన్న పర్వతాలు ఏంటంటే హిమాలయ పర్వతాలు ఉన్నాయి భారతదేశంలో. అదేవిధంగా దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు ఉన్నాయి. ఐరోపా ఖండంలో ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి. ఇవి మన ప్రపంచంలో ఉన్న పర్వతాలు. ఇండియాలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు, ఐరోపాలో ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏంటంటే ఎవరెస్ట్ శిఖరంగా చెప్పవచ్చు. ఎవరెస్ట్ శిఖరాన్ని అతిపెద్ద ఎత్తైన శిఖరంగా చెప్తారు ప్రపంచంలో. ఇది మన ఇండియాలో హిమాలయాల్లో ఉంది. ఎక్కడుందంటే ఇండియాలోని హిమాలయ పర్వతాల్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ గంగా నది హిమాలయాల్లో పుట్టి ఇండియాలో నేపాల్ దేశంలోని ప్రవహించడం జరుగుతుంది. ఇవి మన భారతదేశంలో పుడుతుంది హిమాలయాల్లో, అదేవిధంగా నేపాల్ దేశంలో ప్రవహించడం జరుగుతుంది. అదేవిధంగా జలభాగం చూసుకుంటే భూమిపై విశాలమైన ఉప్పు నీటి భూభాగాలను, మహాసముద్రాలన్నీ చిన్న వాటిని సముద్రాలు అంటాం, పెద్ద వాటినేమో మహాసముద్రాలు అంటాం. సో ఇవి మనకి సముద్రాల గురించి. నెక్స్ట్ మహాసముద్రాలు మనకి టెక్స్ట్ బుక్లో చూసుకుంటే మహాసముద్రాలు మనకి 5 మహాసముద్రాలు అనేవి ఉన్నాయి. ఈ 5 మహాసముద్రాల్లో పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం. ఇవి అతిపెద్ద మహాసముద్రం అంటే ఏం చెప్పొచ్చు మనం? పసిఫిక్ మహాసముద్రాన్ని అతిపెద్ద మహాసముద్రంగా చెప్తాం. అతి చిన్నదేమో ఆర్కిటిక్ మహాసముద్రాన్ని చిన్న మహాసముద్రంగా చెప్తాం. అన్ని వైపులా నీటితో ఆవరించబడి చిన్న భూభాగాలను ద్వీపాలుగా చెప్తారు. ఏమంటాం? ద్వీపాలు అంటే ఏంటి? అన్ని వైపులా నీరుండి చిన్న భూభాగాలను ద్వీపాలుగా అంటారు. ఈ ద్వీపాలకి ఉదాహరణ గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్. ఇవి 2 ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ద్వీపం అంటే అన్ని వైపులా నీరుండి చిన్న భూభాగాలను ఏమంటామంటే ద్వీపాలుగా చెప్తాం. ఈ ద్వీపానికి ఉదాహరణ గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్, అమెరికా. ఇవి 2 ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 3 వైపుల నీరుండి ఒకవైపు భూభాగంతో కలిసి ఉన్న దానిని ద్వీపకల్పం అంటాం. ఏమంటాం? ద్వీపకల్పంగా చెప్తారు. ఇక్కడ మహాసముద్రాలు సముద్ర మట్టం నుండి ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఎన్ని డిగ్రీలు తగ్గుతుందంటే 6 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది తగ్గడం జరుగుతుంది. సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల పైకి వెళ్ళే కొద్దీ 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లని 1 కిలోమీటర్గా చెప్తాం. ఇలా 1000 మీటర్లు ఎత్తుకుపోయే కొలది 6 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దీన్ని మనకి ఎలా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో క్వశ్చన్ అడుగుతాడు. తగ్గుతుంది, పెరుగుతుంది, మార్పులు ఉండవు ఇలా అడుగుతాడు. కాబట్టి సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల అంటే 1 కిలోమీటర్ ఎత్తుకుపోయే కొలది 6 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ భూమిపై జలభాగం 70% ఉంటుంది, భూభాగం మాత్రం 30% ఉంటుంది. ఓకే, జలభాగం 70%, 30% ఏమో భూభాగం అనేది ఉంటుంది. వీటితో పాటు సముద్ర జలాల్లో అత్యధికంగా సోడియం క్లోరైడ్ ఉంటుంది. దీన్ని NaClగా చెప్తాం. మన సముద్రపు నీటిలో ఎక్కువగా ఏముంటుంది? సోడియం క్లోరైడ్ అనేది అధికంగా ఉంటుంది. సో వివిధ రకాల మరకలను తొలగించే పదార్థాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ తుప్పు పట్టిన మరకలను తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లాన్ని వాడతారు. అదేవిధంగా సిరా మరకలను తొలగించడానికి హైపో ద్రావణాన్ని అయితే వాడతారు.
టీ మరియు కాఫీ లాంటి పదార్థాలను మరకలను తొలగించడం కోసం నిమ్మరసం మరియు బోరిక్ యాసిడ్ను బోరాక్స్ను వాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నూనె గ్రీజు మరకలను తొలగించడం కోసం బెంజిన్ ద్రావణాన్ని వాడడం జరుగుతుంది. అదేవిధంగా రక్తపు మరకలను తొలగించడం కోసం అమోనియా ద్రావణాన్ని అయితే వాడతారు. సో ఇవి ఫిజికల్ సైన్స్ సంబంధించిన ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. తుప్పుని ఆక్సాలిక్ ఆమ్లాన్ని, సిరాని హైపో ద్రావణం, టీ కాఫీలను నిమ్మరసం లేదా బోరాక్స్ను, గ్రీజు మరియు నూనె వంటి పదార్థాలను తొలగించడం కోసం బెంజిన్ వాడతారు. రక్తపు మరకలను తొలగించడం కోసం అమోనియా ద్రావణాన్ని అయితే వాడడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సముద్ర జలంలో సుమారు 96% నీరు ఉంటే మిగిలిన 4% లవణాలు, ఇతర కరగని ఘన పదార్థాలు అనేవి ఉంటాయి. సో మన సముద్ర నీళ్ళల్లో, సముద్రపు జలంలో 96% మాత్రమే నీరు ఉంటే 4% లవణాలు ఉంటాయి. నదులలోని నీటి కన్నా సముద్రపు నీరు ఎక్కువ డెన్సిటీ సాంద్రతను కలిగి ఉంటుంది. ఓకే, నదుల్లో నీటి కంటే సముద్రంలో ఉండే నీటిలో ఎక్కువ డెన్సిటీ అనేది కలిగి ఉండడం జరుగుతుంది. ఇది 14వ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మనకి 15th చాప్టర్లో చూసుకుంటే మన రాజ్యాంగం. ఇది పొలిటికల్ సైన్స్, ఈవీఎస్లో పొలిటికల్ సైన్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. బ్రిటిష్ పాలనా కాలం నుండి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో భారత రాజ్యాంగం అనేది రూపొందించబడింది. ఇప్పుడు భారత రాజ్యాంగంలో యొక్క అధ్యక్షత ఎవరు వహించారు ఈ రూపొందించడంలో? బాబు రాజేంద్ర ప్రసాద్, ఈయన అధ్యక్షత వహించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మన దేశానికి మొదటి రాష్ట్రపతిగా చెప్పుకోవచ్చు. భారతదేశం యొక్క మొదటి రాష్ట్రపతి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ని మొట్టమొదటి రాష్ట్రపతి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చెప్తాం. రాజ్యాంగ రచన కమిటీకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ భీమ్రామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ను నియమించడం అనేది జరిగింది. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఇక్కడ రాజ్యాంగం రూపొందించడంలో అధ్యక్షత వహించింది ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా ఇది 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి రావడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీనిని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని రిపబ్లిక్ డే అంటాం. జనవరి 26న రిపబ్లిక్ డే అని జరుపుకుంటుంది. మనది ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం చెప్తాం. మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ప్రపంచంలో అన్నింటికంటే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం. ఎందుకంటే ఇది మన చేత్తో రాయడం జరిగింది కాబట్టి దీన్ని అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా చెప్తాం. బ్రిటన్ లాంటి కొన్ని దేశాలకు లిఖిత రాజ్యాంగం లేదు. సో ఇక్కడ మన దేశానికైతే లిఖిత రాజ్యాంగం అతిపెద్దది ప్రపంచంలో, కానీ బ్రిటన్ లాంటి దేశాలకు లిఖిత రాజ్యాంగం అనేది లేదు. ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్గా గుర్తిస్తారు. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని అధ్యక్షులుగా ఎవరున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీరితో పాటు సభ్యులుగా ఎవరున్నారంటే గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎంకే మున్సి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు. వీరు 6గురితో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్, మొత్తం 7గురు అనేది భారత రాజ్యాంగం రూపొందించడంలో ఉన్న వ్యక్తులు ఎంతమంది? 7గురు. సో దీనికి ఒక కోడ్, ఒక ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ ప్రకారం ఫాలో అవ్వండి. ఇక్కడ బ్యాగ్స్, BAGS బ్యాగ్స్, కేఎం మున్సి ఇది గుర్తుపెట్టుకోండి. బి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, ఏ అంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, జి అంటే ఇక్కడ మనకి కృష్ణస్వామి అయ్యర్. అదేవిధంగా మహమ్మద్ సాదుల్లా, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, కృష్ణమాచార్యులు. నెక్స్ట్ గోపాలస్వామి అయ్యర్, జి అంటే గోపాలస్వామి అయ్యర్, ఎస్ అంటే సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, కేఎం అంటే కే అంటే కృష్ణమాచార్యులు, ఎం అంటే మాధవరావు, నెక్స్ట్ కేఎం మున్సి. సో ఈ బ్యాగ్స్, కేఎం మున్సి, బ్యాగ్స్,
కేఎం మున్సి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎవరు భారత రాజ్యాంగం రూపొందించడంలో ఉన్న సభ్యులు, వారితో పాటు అధ్యక్షులు 7 మంది ఉన్నారు. వీళ్ళ యొక్క పేర్లు మీకు క్లియర్గా అర్థమైంది. భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం అయితే పట్టింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మన రాజ్యాంగం ప్రవేశికత మొదలవుతుంది. ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది. సో మరి రాజ్యాంగం దేంతో స్టార్ట్ అవుతుంది? శీర్షిక అనేది ప్రవేశికతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రాజ్యాంగానికి ప్రవేశిక అనేది గుండె లాంటిది. సో ఇది 2 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా చెప్తారు. ఎలా చెప్తారు ఇక్కడ? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. దీనికి కూడా ఒక చిన్న కోడ్ చెప్తాను. ఈ కోడ్ నేర్చుకోండి. సా లవ్ ప్రగా. సో ఈ 2. సా అంటే సర్వసత్తాక, సా అంటే సామ్యవాద, లవ్ అంటే లౌకిక, ప్ర అంటే ప్రజాస్వామ్య, గ అంటే గణతంత్ర రాజ్యంగా రూపొందించుకోవాలని ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ప్రవేశికలో పొందుపరిచారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వరుస క్రమంలో అడుగుతారు. ఇది ససలవ్ ప్రగా. ఇందాక బ్యాగ్స్, కేఎం మున్సి, అవి 2 షార్ట్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంతో పాటు లౌకికం అంటే ఏంటంటే మత ప్రమేయం లేని రాజ్యం అని అర్థం. లౌకిక అంటే మత ప్రమేయం లేని రాజ్యాన్ని ఏమంటామంటే లౌకిక రాజ్యంగా చెప్తారు. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో హిందువులు 80% మంది ఉన్నారు. అదేవిధంగా ముస్లింలు 13% ఉన్నారు. క్రైస్తవులు 2% అనేది ఉండడం జరిగింది. టోటల్గా ఇక్కడ చూసుకుంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఉండడం జరిగింది. ఇక్కడ మన భారతదేశంలో పుట్టిన కొన్ని మతాలు ఏమో చూద్దాం ఒకసారి. ఇక్కడ బౌద్ధ మతం మన భారతదేశంలో పుట్టింది. జైన మతం, సిక్కు మతం భారతదేశంలోనే పుట్టాయి. సో ఇవి ఎక్కడి నుంచో కాదండి, మన భారతదేశంలో పుట్టిన మతాలు ఏంటంటే బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పార్లమెంట్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మన ఫిజికల్ సైన్స్లో మన పొలిటికల్ సైన్స్లో భారత రాజ్యాంగం అయిపోయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పొలిటికల్ సైన్స్లో పార్లమెంట్. ఇక్కడ పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభను కలిపి ఏమంటామంటే పార్లమెంట్ అంటాం. పార్లమెంటులో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 790 మంది ఉంటారు. లోక్సభలో 543 మంది ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. 2 మాత్రం ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పోస్టుల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ లోక్సభలో మొత్తం సీట్లు ఎంత? 545. ఇక్కడ ఓట్ల ద్వారా ఎన్నుకునే వాళ్ళు 543. నామినేటెడ్ పోస్టులు అనేవి 2 ఉండడం జరుగుతుంది. ఇది పార్లమెంట్ గురించి. పార్లమెంట్ తర్వాత లోక్సభలో మొత్తం సీట్ల సంఖ్య 545. రాజ్యసభ 231 ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. 12 పోస్టులు అనేవి నామినేటెడ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ లోక్సభలో ఉన్న స్థానాలు 545, ఇక్కడ ఓట్ల ద్వారా ఎన్నుకునేది 543, 2 నామినేటెడ్ పోస్టులు. రాజ్యసభలో ఉన్న మొత్తం స్థానాలు వచ్చేసి 233 ఓట్ల ద్వారా ఎన్నుకుంటే 12 పోస్టులు మాత్రం నామినేటెడ్ పద్ధతుల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. రాజ్యసభలో ఉన్న మొత్తం సీట్లు 245. లోక్సభ ప్లస్ రాజ్యసభ రెండింటిని కలిపి ఏమంటామంటే పార్లమెంట్గా చెప్తారు. సో ఇక్కడ మొత్తం స్థానాలు ఎంత? లోక్సభలో 545, రాజ్యసభలో 245. మొత్తం ఇక్కడ ఉన్న స్థానాలు ఎంత? 790. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే అసెంబ్లీ అనేది ఉండడం జరుగుతుంది. ఈ అసెంబ్లీని శాసనసభ ప్లస్ శాసన మండలి. అసెంబ్లీ అంటే శాసనసభ మరియు శాసన మండలి, ఇవి రెండింటిని కలిపి ఏమంటామంటే అసెంబ్లీగా చెప్తారు. ఓట్ల ద్వారా శాసనసభకు మన తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. శాసన మండలికి
ఎమ్మెల్సీలు అంటాం వీళ్ళని. 40 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఉంటుంది. ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక్కడ ఎమ్మెల్సీలు ఎంతమంది? 40. శాసన మండలిలో, శాసనసభలో 119 ఎమ్మెల్యేలు అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అనే అర్థం. ఏంటి సౌభ్రాతృత్వం అంటే? సోదర భావం. నెక్స్ట్, ఈ విధంగా రాసుకున్న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ 26 నవంబర్ 1949 నాడు ఆమోదించడం జరిగింది. ఓకే, మన రాజ్యాంగ పరిషత్ అనేది నవంబర్ 26, 1990 నాడు ఆమోదించడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 24 జనవరి 1950 నాడు రాజ్యసభ సభ్యులందరూ కలిసి దీనికి సంతకం చేశారు. నెక్స్ట్, మన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఈ 3 చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదం అంటే 26 నవంబర్. ఇక్కడ రాజ్యసభ సభ్యులు ఎప్పుడు సంతకాలు చేశారంటే జనవరి 24, 1950. రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇది మన అసెంబ్లీ గురించి. నెక్స్ట్, మిగిలిపోయిన టాపిక్ ఈ 5th క్లాస్ ఈవీఎస్లో ఉన్న లాస్ట్ టాపిక్ ఏంటంటే బాలల హక్కులు. సో ఈ బాలల హక్కులు చెప్పుకునే ముందు మనకి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా బాలల హక్కులు చూసుకుంటే ప్రధానంగా బాలల హక్కులు ఏంటండి? మొత్తం 4 బాలల హక్కులు ఉంటాయి. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు లేదా పాల్గొనే హక్కు. దీన్ని జీవించే హక్కు అంటే రైట్ టు సర్వైవల్, రక్షణ పొందే హక్కు అంటే రైట్ టు ప్రొటెక్షన్, అభివృద్ధి చెందే హక్కు అంటే రైట్ టు డెవలప్మెంట్, దెన్ భాగస్వామ్య హక్కు అంటే రైట్ టు పార్టిసిపేషన్. సో ఇది 4 రకాల బాలల హక్కులు అయితే ఉన్నాయి. నెక్స్ట్, హెలెన్ కెల్లర్ గురించి చూద్దాం ఒకసారి. ఈ హెలెన్ కెల్లర్ ఎవరంటమ్మా? హెలెన్ కెల్లర్ అమెరికాలో జన్మించింది. ఈమెకు 19 నెలల వయసులో విషజ్వరం వచ్చి కంటిచూపు, నోటి మాట, వినికిడి శక్తి ఇవి 3 కోల్పోవడం జరిగింది. దీని ద్వారా హెలెన్ కెల్లర్ 8 సంవత్సరాల వయసులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది. ఏ లిపి నేర్చుకుంది? ఇక్కడ బ్రెయిలీ లిపిని నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, సారా పుట్టర్ అనే ఉపాధ్యాయుని సహాయంతో మాటలను అనేది నేర్చుకుంది. ఎవరి ద్వారా? సారా పుట్టర్ అనే ఉపాధ్యాయుని ద్వారా ఈమె మాటలు అనేది నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈమె 33 సంవత్సరాల వయసు నుంచి ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది. ఎవరి మీద? చిల్డ్రన్స్ ఫర్ స్పెషల్ నీడ్. ఎవరైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారో వారి కోసం ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించడం జరిగింది. ఏ వయసులో? 33 సంవత్సరాల వయసులో. హెలెన్ కెల్లర్ 88 సంవత్సరాల వయసులో ఈమె మరణించడం జరిగింది. ఈమె ఎక్కడ పుట్టిందంటే అమెరికాలో పుట్టడం జరిగింది. ఈమెకి 8 సంవత్సరాల వయసులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది. సారా పుట్టర్ అనే ఉపాధ్యాయుని సహాయంతో మాటలు నేర్చుకుంది. 33 సంవత్సరాల వయసు నుంచి ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఉపన్యాసాలు స్టార్ట్ చేసింది. ఈమె 88 సంవత్సరాల వయసులో మరణించడం అనేది జరిగింది. నెక్స్ట్, బాలల పార్లమెంట్. సుమారు 6 నుండి 18 సంవత్సరాల వయసున్న బాలబాలికలకు 30 మంది బాలబాలికలతో ఏర్పాటు చేసిందే బాలల హక్కుల పార్లమెంట్. బాలల పార్లమెంట్గా చెప్తారు. ఈ పార్లమెంటులో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 30 మంది బాలబాలికలు. ఎన్ని సంవత్సరాల వయసు వారు? 6 నుండి 18 సంవత్సరాల వయసు. ఇందులో ఆవాస ప్రాంతంలో బాలల సభ్యులుగా ఉంటారు. ఎక్కడ ఆ లోకల్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలే ఇక్కడ బాలల పార్లమెంట్కి సభ్యులుగా ఉండడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్య, ఆరోగ్యం, బాలల సమస్యలు, బాలల హక్కుల ఉల్లంఘన ఇవన్నీ దీనిలో ఉన్న ముఖ్యమైన అంశాలు. బాలల పార్లమెంటు ప్రతి వారం సమావేశం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంట? ప్రతి వారం వీళ్ళ యొక్క సమావేశం అనేది ఉంటుంది. ఉదాహరణకు చెప్పుకుంటే ఇక్కడ కేరళలో 2722 బాలల పార్లమెంట్లు ఉన్నాయి. ఎక్కడండి? కేరళ రాష్ట్రంలో బాలల పార్లమెంట్లు 2722. ఇందులో 6 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. బాలలకు ఉచిత
నిర్బంధ విద్యా హక్కు చట్టం ద్వారా 2009 ద్వారా బాలల హక్కుల భంగం కలిగించినట్లయితే వీళ్ళొక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అనేది కాల్ చేయాలి. ఇక్కడ 1800-425-3525 ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్తే తగులు చర్యలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎవరంటే ఇక్కడ బాలల హక్కులకి భంగం కలిగించినట్లయితే ఉచిత విద్యా హక్కు చట్టం ద్వారా, సో నిర్భయ విద్యా హక్కు చట్టం 2009 ద్వారా వీళ్ళనేది చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే దీని యొక్క కార్యాలయం ఎక్కడుందంటే రాజీవ్ విద్యా మిషన్ హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బాలల హక్కులకు భంగం కలిగించినట్లయితే ఈ కార్యాలయానికి ఫోన్ చేసి టోల్ ఫ్రీ నెంబర్కి మనం కంప్లైంట్ అయితే చేయొచ్చు. రాజీవ్ విద్యా మిషన్ అంటాం దీన్ని. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ బాలల హక్కుల పరిరక్షణ క్లబ్బు ప్రతి నెల సమావేశం అవుతుంది. దీని యొక్క ముఖ్యమైన పని ఏంటంటే బాలల హక్కులకు భంగం కలిగించకుండా చూడడం, బాలల అవసరాలను తీర్చడం. ఇవి రెండు ముఖ్యమైన అవసరాలను తీర్చడం. ఈ రెండు ఈ బాలల హక్కుల పరిరక్షణ క్లబ్ యొక్క ముఖ్యమైన విధులుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చైల్డ్ లైన్ నంబర్. ఈ చైల్డ్ లైన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ స్టేట్లో అడిగారు, డిఎస్సిలో కూడా అడగడం జరిగింది. చైల్డ్ లైన్ నెంబర్ అంటే 1098. ఇక్కడ ఇంకో సింపుల్గా కోడ్ ఏంటంటే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ 1098. ఓకే, ఇది ఒక సింపుల్ కోడ్ గుర్తుపెట్టుకోండి. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అని గుర్తుపెట్టుకోండి. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 ఎప్పుడు వచ్చింది? ఈ బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం అనేది 2012. దీన్నే పోక్సో యాక్ట్ అంటాం. సో పోక్సో మీన్స్ ఇక్కడ అర్థం ఏంటంటే P stands for ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెరెన్సెస్. సో ఇది పోక్సో యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? ఇది 2012 నుంచి మనకి అమల్లోకి రావడం జరిగింది. దీంతో మనకి 5th క్లాస్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 6th క్లాస్ అనేది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. ఇలానే మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.